కొన్ని ఫొటోస్ చూపిస్తాను. దీని మీమ్ రియాక్షన్ డైలాగ్స్ ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. కి ఒక రియాక్షన్ ఇస్తారు కదా, ఆ డైలాగ్ ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? చెప్తా నీ బతికి తెలుగు సాగిరా, దానికి ఇంగ్లీష్ నావల్స్ ఒకటి. ఎందుకో నువ్వు నన్ను చూసి తిట్టినట్టుగా ఉంది. సారీ కెమెరా చేద్దామని. ఇట్స్ ఓకే, చెప్పమన్నారు వాటుడు యా చెప్పమన్నారు కదా అని. యా నెక్స్ట్ ఇది మీరైనా మా తెలుసులేరా దొడ్డు సార్ నెక్స్ట్ ఇది బాగా మనకి ఇప్పుడు కిషోర్ గారు మంచి డాన్సర్ అని తెలుసు, ఇప్పుడు సింగర్. ఇది పాడండి. లేదండి ఏమన్నా అది పెద్ద మనం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు లాగా పాడక్కర్లేదు అంటే వాళ్ళ పాపం పాడేవాళ్ళు. అది యాక్చువల్లీ అప్పట్లో యాక్టర్ పేరు చెప్పాను కానీ ఆ యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని చేసింది ఆ స్పాట్లో ఆ రోజు. అవును నా ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. ఓకే, ఇప్పుడు దీని మీద అందరూ కలిసి వెతకండి, ఓకేనా? ఆ యాక్టర్ ఎవరు అని వాళ్ళకు కూడా కొంచెం పని పెడుతూ ఉండాలి కదా. ఇట్స్ ఆర్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు రవితేజ గారు అన్నీ మీవే, కానీ ఇదిగోండి ఇది కూడా ఉంది చూడండి. దీని మీద వి వాంట్ రియాక్షన్ ఫ్రమ్ రవితేజ. పైన కింద అది సుధాకర్ గారు, కిషోర్ గారు, మీకు మీకు మీరు మీరు మీ ఇద్దరి కాంబినేషన్ కూడా. ఇది ఏ సినిమా రవితేజ గారు? ఇది వెంకీ. అలాగే విక్రమార్కుడులో కూడా ఉంటుంది కదా. అన్ని మా కాంబినేషన్ అన్ని సూపర్ గా ఉంటాయి. అన్ని మిరపకాయ కానీ ఇది కానీ విక్రమార్కుడు, ఆంజనేయులు, కిక్కు, అసలు మోస్ట్ నాకు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే తర్వాత కుదరలేదు మళ్ళీ. తర్వాత భలే కాంబో, అది సూపర్ కాంబో. బికాస్ మాకు స్పాట్లో కొన్ని వచ్చేవి. కృష్ణ కానీ ఈ సినిమాలో మాత్రం అలాగే వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, సునీల్ గారు, గెటప్ సీను వీళ్ళందరిది కనిపిస్తుంది. అండ్ సత్య గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఆయన ఏంటి ఇప్పుడు ప్రేమిస్తున్నారు? లేదు, ఆవిడ పిఏ, మోస్ట్ ట్రస్ట్ వర్తి విందా. క్యారెక్టర్ పేరు విందా. క్యారెక్టర్ పేరు విందా. అనకాపల్లి బెల్లం కొట్టు గోవిందా. అమ్మ బాబోయ్, అంత పెద్ద చరిత్ర ఉందా? చాలా ఫన్ సీక్వెన్స్. ఆ ట్రాక్ చాలా బాగుంది. స్పెయిన్ లో జరిగింది. ఆయన డైలాగ్ అదే ఆయన డైలాగ్. సైకాట్రిస్ట్ లాంగ్వేజ్ కదా ఇది. ఎస్, ఇది చూస్తే ఇంకొకటి కూడా గుర్తొస్తుంది. ఐ థింక్ ఈ ప్రెస్ మీట్ లోనే అనుకుంటాను, సుధాకర్ గారు మీరు రెమ్యునరేషన్ గురించి ఏదో చెప్పారు. అసలు ఇప్పటి వరకు మీరు ఏవి తీసుకోలేదు ఈ సినిమాకి అని. అసలు ఆయన ఎందుకలా చెప్పాడు నాకు అర్థం కాదు. దాని గురించి కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ ఓకే లైక్ దట్. yes ఓకే, బట్ వెరీ నైస్, thank you. బట్ ఐ కాంట్ డూ లైక్ దట్, సో ఐఎమ్ టేకింగ్. మంది స్పాట్ పేమెంట్ కదా, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కాంట్ డూ ఎనీథింగ్ మచ్ అబౌట్ ఇట్. ఈ ఫోటో గురించి జస్ట్ ఇంకా మీమ్స్ అయిపోయాయి. రియాక్షన్స్ మీ అబ్బాయి, అందుకే సర్కిల్ కూడా చేసి పెట్టారు. సో సందీప్ రెడ్డి వంగ గారి టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడా? ఓ సూపర్. ఇదను మా కొడుకు త్రికం శ్రీనివాస్ కొడుకు. ఓ త్రివిక్రమ్ గారు అబ్బాయి కూడా ఉన్నారు. ఇక్కడ పక్క పైన. ఓకే, అచ్చా ఓకే. కానీ మీ మూవీకి వర్క్ చేయొద్దు అని చెప్పారా మీరు? మీ మూవీస్ నేను వాడికి నువ్వు ఏం చేయాలి ఏం చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. సో హీ డిసైడ్స్. దట్స్ సో నైస్ అండి. ఐ థింక్ చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మీరు ఏమైనా మాస్టర్ క్లాస్ ఒకటి తీసుకోవచ్చు కదా మాకు. ఎందుకు? ఏ ఉపయోగం లేదు. మాలాంటి వాళ్ళు ఉపయోగిస్తాం, కొంతమంది ఉంటారు. నా గురించి కొంచెం తెలిస్తే చాలు, మాస్టర్ క్లాస్ అవసరం లేదు. ఐ నో యూ కదా. ఎస్, యూ యువర్ సెల్ఫ్ ఆర్ మాస్టర్ క్లాస్ అండి, అంతే. యు ఆర్ యూనిక్. రవితేజ గారు ఇది చూడండి, వాట్ వాస్ ద ఫీలింగ్? అసలు సూపర్ ఫీలింగ్, అది ఎక్సలెంట్. ఇక్కడ చిరంజీవి గారేమో రవితేజ గారి పోస్టర్ వాల్తేరు వీరయ్యలో చూస్తున్నారు. సో దిస్ ఎక్స్పీరియన్స్ హౌ వాజ్ ఇట్? అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా అదొక, నా గురించి నేను ఏం చెప్పను. అంటే నాకేమనిపిస్తుంది అంటే మన పోస్టర్ గోడ మీద ఉండాలి అని కోరుకోవటం ప్రతి యాక్టర్కి ఉంటుంది ఎప్పుడైనా సరే. అయితే మనం ఎవరినైతే చూసి పెరిగామో వాళ్ళు మన పోస్టర్ని చూడడం అనేది ఈజ్ అన్ అచీవ్మెంట్. కరెక్ట్. పైగా ఏంటంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సేవ్. అదొక దట్ వాజ్ వన్ ఆఫ్ ద రేర్ మూమెంట్స్ విచ్ వాజ్ లైక్ క్రియేటెడ్ ఆన్ సీన్. చాలా బాగుండింది అది.